1946 వచ్చేప్పటికి దాదాపు భారతదేశమంతా కూడా అట్టుడికిపోతోంది. మత సంఘర్షణలు చాలా తీవ్ర స్థాయికి చేరిపోయాయి. ఎంత తీవ్ర స్థాయికి చేరిపోయాయంటే 1946 డిసెంబర్లో డిసెంబర్ 6వ తారీఖున మొదటిసారి 9వ తారీఖున మొదటిసారి కలిసినటువంటి కాన్స్టిట్యూట్ అసెంబ్లీ 1947 మధ్యకాలంలో సెషన్స్ పెట్టుకుంటే చాలామంది రాజ్యాంగ పరిషత్ మెంబర్స్ సెషన్ హాలులోకి పోలేనంత వైలెంట్ వాతావరణం ఉంటుంది అక్కడ ఢిల్లీలో. కొన్ని వందల వేల మంది ఇటు అటు కాంతిశీకులుగా వస్తూ ఉంటారు. ఈ సమయంలో గాంధీ యొక్క సత్యము, గాంధీ యొక్క ఫిలాసఫీ అంతా మరి ఒక్కసారి టెస్ట్కి గురైంది. ఇప్పుడు గాంధీ అసలు మత సామరస్యం అనేది నాకు స్వాతంత్ర పోరాటం కంటే కూడా ఇంపార్టెంట్ అంటాడు. భారతదేశంలో మత సామరస్యం అనేది అత్యంత విలువైనటువంటి అంశము. ఇది నాకు స్వాతంత్ర పోరాటం కంటే ముఖ్యమైనది అని 1947 15th ఆగస్టున ఎర్రకోట మీద నుంచి నెహ్రూ గారు ట్రస్ట్ విత్ డెస్టినీ అనేటువంటి గొప్ప ఉపన్యాసం ఇచ్చి స్వాతంత్ర సంబరాలు చేసుకుంటుంటే, గాంధీ మాత్రం కల్కటాలో ఒక చిన్న రూములో మనకు చాలా సింబాలిక్గా చూపిస్తారు. ఇది మన గాంధీ అనేటువంటి ఇంగ్లీష్ ఫిల్మ్లో ఒక ఫ్లాగ్ లేనటువంటి కర్ర ముందు కూర్చొని ఉంటాడు విషాదంగా. ఇది చాలా గొప్ప సంఘటన. అంటే గొప్ప సింబాలిక్ ప్రొటెస్ట్ అంటాం మనం. అంటే ప్రొటెస్ట్లలో సింబాలిక్ ప్రొటెస్ట్ అనేటువంటిది. ఇది నేను అంత ఆనందంగా స్వాతంత్రంగా తీసుకోవటం లేదు. ఎప్పుడైతే కొన్ని కోట్ల మంది, వేల మంది, లక్షల మంది రోడ్ల మీద ఒకళ్ళనొకళ్ళు హత్యలు చేసుకుంటున్నారో అది స్వాతంత్రం కాదు, బహుశా నా డ్రీమ్ ఎక్కడో ఫెయిల్ అయింది అని ఒక తీవ్రమైనటువంటి డిసప్పాయింట్మెంట్స్ లోనయ్యి ఆయన బెంగాల్, నౌఖోలి, నార్త్ ఈస్ట్లలో కంటిన్యూస్గా మత సామరస్యాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి పనిచేస్తాడు.